ముఖ్యమంత్రి గారి గతంలో ఒకసారి మాట్లాడుతూ ఏమన్నారంటే రేషన్ కార్డు మేము ప్రామాణికంగా తీసుకోవడం లేదు అన్నారు. ఇది ఎన్ని రోజులు 5 రోజుల క్రితమే ముఖ్యమంత్రి గారి మాట. అది కూడా ఒకసారి మీరు చూడండి, ఎట్లా మాట తప్పుతారో కూడా తెలుస్తుంది. రైతు రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీకి సంబంధించి 4 రోజుల్లోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని స్పష్టం చేశారు. రుణమాఫీ పొందడానికి రేషన్ కార్డు ప్రామాణికం కాదని స్పష్టం చేశారు. 2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ చేస్తామని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. మీడియాతో చిట్ చాట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. సో ఇంత స్పష్టంగా రేషన్ కార్డు మేము పరిగణలోకి తీసుకోము, రేషన్ కార్డు ప్రామాణికం కాదని 4 రోజుల కింద చెప్పిండు. 4 రోజుల తర్వాత గైడ్ లైన్స్ లో రేషన్ కార్డే ప్రామాణికం అని వచ్చింది. అంటే వీళ్ళన్ని మాటలకు చేతలకు పొంతన లేదు. ఎన్నికల ముందు పరిగెత్తండి అన్నారు, ఆ రోజు రేషన్ కార్డు ఉన్నోళ్లే పరిగెత్తండి అంటే అయిపోవు కదా. అప్పుడు అందరినీ పరిగెత్తమన్నారు, ఇప్పుడు మాత్రం కొందరికే ఇస్తా అంటుండ్రు. అదేనండి వడ్ల విషయంలో అంతే చేసింది కదా. ఎన్నికల ముందు ఏం చెప్పారు, వడ్లకు బోనస్ ఇస్తాము అన్నారు. ఎన్ని వడ్లు పండినా ప్రతి రైతుకు ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు ఏమంటుండ్రు, సన్నాలకు మాత్రమే బోనస్ అని సన్నాయి రాగాలు తీస్తున్నారు. ఈ రాష్ట్రంలో పండే సన్నాలు 10%, దొడ్డు రకం 90%. అంటే 90% రైతులకేమో పంగనామాలు పెట్టిండ్రు, 10% రైతులకు మాత్రమే ఇస్తామంటున్నారు. అయితే ఆ 10% కూడా ఏంది, ఆ రైతులు ఇంటి మందం తిండి గింజలు తీసుకుంటారు. ఆ 10% మార్కెట్లు అమ్మరు. చాలా వరకు రైతులు తమ ఇంటి కోసం తమ ఆహారం కోసం వేసుకునేటువంటిది. అంటే ఒక రకంగా వడ్లకు బోనస్ కూడా ఈ ప్రభుత్వం ఎగబెట్టింది. వడ్లకు బోనస్ విషయంలో రైతులకు దగా, రైతు రుణమాఫీ విషయంలో ఇలా లక్షల మంది రైతులను వివిధ నిబంధనల పేరు మీద ఇలా దగా చేస్తున్నారు, కోతలు పెడుతున్నది ఈ ప్రభుత్వం. మనం అప్పుడప్పుడు కొన్ని హైదరాబాద్ లో సిటీలో హ్యాబిట్స్ కు అటు పోతుంటే 1+1 అంటారు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. 1+2 ఒకటి కొంటే 2 ఫ్రీ అంటారు. అయితే దాంట్లో కింద ఏముంటది అంటే చిన్న ఒక స్టార్ పెట్టి కండిషన్ సప్లై అని ఉంటది, చూస్తాం కదా. కండిషన్ సప్లై అని మాత్రం చిన్నగా ఉంటది ఎక్కడో. అది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరు కూడా గట్లే ఉంది. అప్పుడేమో 2 లక్షల మాఫీ ఉరుకుండ్రి తెచ్చుకోండి అని గొంతు పెద్దగా చేసుకొని చెప్పారు. ఇప్పుడు మాత్రం కండిషన్ సప్లై అని మెల్లగా 6 పేజీల నిబంధనలను ఈ రోజు మళ్ళీ కండిషన్స్ అన్ని ముంగట పెడుతున్నారు. ఇది ఏదో ఆ వ్యాపారంలో చేసినట్టుగా ఇలా రైతుల పట్ల ఈ ప్రభుత్వ వ్యవహార తీరు గట్ట కనపడతా ఉంది. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం మేము ఆ రోజు రేషన్ కార్డు పెట్టలే. మొదటి విడతలో 35,31,000 మంది రైతులకు 16,144 కోట్లు మాఫీ చేశాం. రెండవ విడతలో 22,98,000 మంది రైతులకు 13,000 కోట్లు మాఫీ చేశాం. 2 విడతలు కలిపి 29,144 కోట్లు మేము రైతు రుణమాఫీ కింద రాష్ట్రంలో రైతులకు చెల్లించాం. కానీ మీరేమన్నారు, మేము తక్కువ చేసినామని, రెండవ విడతలో పూర్తిగా ఇవ్వలేదని, మేము 2 లక్షలు ఏకకాలంలో చేస్తామని, నిబంధనలు లేవని, ప్రతి రైతుకు మేలు చేస్తామని. ఇవాళ మీరు పీఎం కిసాన్ నిబంధనలు, రేషన్ కార్డు నిబంధనలు, కుటుంబం యొక్క నిబంధనలు, రీషెడ్యూల్ పేరు మీద నిబంధనలు, ఆధార్ కార్డు పేరు మీద నిబంధనలు, స్వల్పకాలిక పట్టణాల పేరు మీద నిబంధనలు, ఇన్ని నిబంధనలు పెట్టి ఇలా రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తా ఉంది. ప్రజలు గమనిస్తా ఉన్నారు. సో ఇప్పటికైనా నేను ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే, ఈ నిబంధనలను సరళించండి, వీటిని వెంటనే రద్దు చేయండి. మీరు కేవలం రైతుకు పాస్బుక్ ఉందా లేదా, బ్యాంకుల క్రాప్ లోన్ తెచ్చుకున్నా లేదా, పాస్బుక్ ను ఆధారంగా చేసుకొని క్రాప్ లోన్ తీసుకున్న రైతులందరికీ ఇచ్చిన మాట ప్రకారంగా రుణమాఫీ చేయాలని, డిసెంబర్ 9, 2023కు తేదీ తర్వాత అయ్యే వడ్డీని కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఆ కండిషన్స్ వచ్చిన తర్వాత తప్పకుండా దాని మీద కూడా మాట్లాడతాం. వాళ్ళు ఇప్పుడు రైతు భరోసా ఏం చేస్తారు ఏంది, ఇంకా ఇప్పటికేదో మీటింగ్లు పెడుతున్నామని చెప్పారు. వాటి వచ్చిన తర్వాత అసెంబ్లీలో కూడా దాని మీద చర్చ పెడతామన్నారు. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మా అభిప్రాయాలను మమ్మల్ని అడిగినప్పుడు తెలియజేస్తాం. 100% అమ్మా. నేను చెప్పింది ఏంటి, ఆ రోజు మీరు దయచేసి మీ జర్నలిస్టులు కూడా గమనించాలి. సంగారెడ్డిలో నేను ప్రెస్ మీట్ పెట్టినా, ఐ విల్ సెండ్ యూ ద వీడియో బైట్ ఆల్సో. నేను కేటగారికల్ గా చెప్పాను, స్పష్టంగా చెప్పాను, రాష్ట్ర ప్రభుత్వం బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు, 13 హామీలు, 100 రోజుల్లో చేస్తామని చెప్పిన 13 హామీలను
రుణమాఫీని 15 ఆగస్టులోగా చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పాను. ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉంటాను. నేను ఆ రోజు ఇంకా స్పష్టంగా చెప్పాను, అవ్వా తాతలకు 4,000 పెన్షన్ వస్తే నాకు ఆనందం తప్ప నేను ఒక్కరిని ఎమ్మెల్యే పదవిలో ఉండడం నాకు ఆనందం కాదు. అక్కా చెల్లెళ్లకు మరి 2,500 రూపాయలు వస్తే నాకు ఆనందం, వాళ్ళ పెదవుల మీద ఉండే చిరునవ్వులో నాకు సంతోషం ఉంటుంది తప్ప నాకు ఎమ్మెల్యే పదవి అంత ముఖ్యం కాదు. ఇవాళ ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్నారు 5 లక్షల రూపాయలతోని. పేదలందరికీ ఇల్లు వస్తే నేను ఆనందపడతా తప్ప నేనేదో కొత్తగా ఎమ్మెల్యే పదవి చేస్తలేను, నాకే మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి నేను కొత్తగా జీవితంలో అనుభవిస్తలేను. నా పదవి కంటే తెలంగాణ ప్రజల అక్కా చెల్లెళ్ళ అవ్వాతాతల కళ్ళల్లో వాళ్ళ పెదవుల మీద సంతోషమే నాకు ఆనందం. వాళ్ళందరికీ నువ్వు ఇస్తే కనీసం నా ఛాలెంజ్ తీసుకొని అయినా ఇస్తే నేను రాజీనామా చేస్తా, మళ్ళీ నిలబడాలని కూడా చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నా మీ ద్వారా, రుణమాఫీ 15 ఆగస్టులోగా పూర్తి చేయడంతో పాటు 100 రోజుల్లో అమలు చేస్తామన్న బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 13 హామీలు అమలు చేయండి. ఐఎమ్ రెడీ ఫర్ మై రిజిగ్నేషన్. అన్న వాళ్ళు చెప్పిండ్రే, నువ్వు చెప్పరా? అదే 4,000 పింఛన్ వచ్చినా? అదే 4,000 పింఛన్ కాదు రగన్న. మే నెల 2,000 పెన్షన్ ఇచ్చే 2,000 మే రాలే, జూన్ 2,000 రాలే. 2 నెలల నుంచి అవ్వాతాతలకు పింఛన్ రాక పరిశాన్ అవుతున్నారు. ఇచ్చే ఏమన్నా చూడండి, ఉన్న కొననాలుగకు మంది వేస్తే ఉన్న నాలుక పోయిందట. 4,000 వస్తుందని పాపం అవ్వాతాతలు ఆనందపడ్డరు, ఎదురు చూసిండ్రు. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ మే నెల జూన్ నెల 2,000 పెన్షన్ అవ్వాతాతలకు ఇవ్వలేదు. ఇచ్చే 2,000 కూడా చక్కగా ఇస్తలేరు వీళ్ళు. అడుగుతున్న రగన్న 5 అమలు చేసింది అన్నారు కదా. నేను దయచేసి జర్నలిస్ట్ మిత్రులకు, జర్నలిస్టుల ద్వారా ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నా. వాళ్ళు ఇచ్చిన మొదటి హామీ ఏందే? మొదటి హామీ 7,500 రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నారు. వచ్చింది ఎవరికన్నా? రాలే. రెండవ హామీ ఏమన్నారే? అవ్వాతాతలకు 4,000 పింఛన్. వచ్చినాదే? రాలే. మూడవ హామీ ఏంటిదే? మహిళలందరికీ 2,500 రూపాయలు ఇస్తామన్నారు. వచ్చినాదే? రాలే. నాలుగో హామీ ఏందే? పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు. వచ్చినాదే? రాలే. ఐదోది ఏమన్నారే? విద్యార్థులకు విద్యార్థి భరోసా కార్డు ఇస్తాము, 5 లక్షలు ఇస్తామన్నారు. వచ్చినాదే? రాలే. ఏమొచ్చినాయి? 5 హామీలు, 5 అమలే కాలే. అంటే అధికారంలో ఉన్నామని, పదవిలో ఉన్నామని గొంతు పెద్దగా చేసుకొని మాట్లాడినంత మాత్రాన వచ్చిందా రాలేదా ప్రజలకు తెలియదా? ఈ రాష్ట్రంలో అక్కచెల్లెలకు 2,500 వచ్చిందా లేదా అక్కచెల్లెలకు తెలియదా? అవ్వాతాతలకు 4,000 వచ్చినాయా లేదా తెలియదా? ఇలా నువ్వు ఇచ్చిన గ్యాస్ కరెంటు కూడా సగం సగమే కాదే. ఈ రాష్ట్రంలో 90 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. నువ్వు ఎంతమందికి ఉచిత గ్యాస్ ఇచ్చినవే? నువ్వు గ్యాస్ ఎంతకైతే సగం మందికి కూడా రాలేదు. అంటే ఇలా మీరు ప్రజలను తప్పుదో పట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంకా చాలా అంశాలు మాట్లాడాలనుకున్నా కానీ ఇది కొన్ని లక్షల మంది రైతులకు సంబంధించింది కనుక నేను ఇతర అంశాల్లోకి పోవడం లేదు. దయచేసి జర్నలిస్టులను కూడా నేను కోరేది, ఎంతో ఆశతో ఈ ప్రభుత్వానికి రైతులు ఓట్లేసినారు. ఇవాళ వాళ్ళ ఆశలను వమ్ము చేస్తున్నది ఈ ప్రభుత్వం. ఇప్పటికే మీరు చూస్తున్నారు, రోజు పొద్దున్నే పేపర్ చూడాలంటే బాధ అవుతుంది. రైతు ఆత్మహత్య లేని రోజు లేదు. మీరు ఏ పేపర్ అని చదవండి, ఏదో ఒక చోట, ఏదో ఒక పేజీలో ఇవాళ 2 రైతుల ఆత్మహత్య, ఇవాళ 1 రైతు ఆత్మహత్య, ఇవాళ 3 రైతుల ఆత్మహత్య. ప్రతిరోజు రైతు ఆత్మహత్యలు పత్రికల్లో కనబడతా ఉన్నాయి. దాదాపు 400 పైచిలకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో ఇదే విషయం మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఆ వివరాలు పంపండి, నేను ఏదో 24 గంటల్లో వాళ్ళందరికీ నేను డబ్బులు ఇస్తా అన్నాడు. పంపించిన 24 గంటలు కాదు, గంట సేపట్లో పంపించినాం. ఇప్పటి వరకు స్టడీస్ అప్పులు లేదు. అయినా ఆగలేదు. ప్రభుత్వం రైతులకు భరోసాని ఇవ్వాలి, ధైర్యాన్ని ఇవ్వాలి, రైతు ఆత్మహత్యలను ఆపే ప్రయత్నం చేయాలి. ఇటువంటి సమయంలో ఒకవైపు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, కరువు కాటకాలు ఉన్నాయి, వర్షాలు సరిగా పట్టలేవు, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఉదారంగా ముందుకొచ్చి షరతులు లేకుండా అందరికీ రుణమాఫీ చేసి రైతులకు కొండంత అండగా ఉండాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం ఈ షరతులను విరమించుకోకపోతే, ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేయకపోతే రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి దిగుతుంది. రేపు శాసనసభలో కూడా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం. ప్రజా పోరాటాలకు కూడా శ్రీకారం